పిఠాపురం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది అనుకోవచ్చు. ఒక్కసారిగా తెలుగువారందరికీ, తెలుగువారు ఎక్కడున్నా సరే అందరికీ కూడా పిఠాపురం అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు పిఠాపురంలో ఏం జరుగుతుంది, పిఠాపురంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటున్నారు, పిఠాపురంలో అభివృద్ధి ఎలా సాగుతుంది, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచారు. పిఠాపురం ఎమ్మెల్యేగా మన ముందుకు వచ్చారు. ఇప్పుడు రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్కి సపరేట్ ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా పిఠాపురంలో గెలిపించినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారా లేదా అనేది పక్కన పెడితే పిఠాపురం ఆంధ్రప్రదేశ్లోనే ఉత్తమమైనటువంటి నియోజకవర్గంగా దూసుకు వెళ్తుంది. ఇందులో ఆయన గెలిచి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల్లోపే అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా మనం చూపించాం పిఠాపురం బస్టాండ్కి సంబంధించి, అలాగే ఉప్పాడ ఏదైతే కోతకు గురవుతుందో, సముద్రపు కోతకు గురవుతుందో దాని గురించి అనేక రివ్యూ మీటింగ్స్ ఆయన ఏర్పాటు చేసుకున్న, దానికి సంబంధించి క్యారిడార్ కూడా రెడీ అవుతుంది. అంతేకాకుండా పిఠాపురం బస్టాండ్కి సంబంధించి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద, నియోజకవర్గ సమస్యలపై పీజీఆర్ఎస్ సదస్సు నిర్వహించి ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకుంటున్నారు జిల్లా కలెక్టర్, అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసులు గారు. సో వీళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే పిఠాపురానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మారెడ్డి శ్రీనివాసులు గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గెలుపులో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అక్కడ ఎప్పుడు కూడా పిఠాపురం మీద కొంచెం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి అని చెప్పి మొన్న అక్కడ కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు కూడా కలెక్టర్ గారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన అక్కడ ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో నిరూపించినటువంటి పిఠాపురానికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొన్న అక్కడ ఆయన ఇల్లు కూడా, అదే స్థలం కూడా కొనుక్కున్నారు, ఇల్లు కూడా కట్టుకోబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ శ్రావణ మాసం టయానికి ఇల్లు కూడా పూర్తయ్యే విధంగా శరవేగంగా అక్కడ పనులు కూడా చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా ఆదేశించారంట. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూములు, అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒక్కసారిగా రెక్కలు వచ్చేసి, ఎక్కువగా చెప్పాలంటే భూమి రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. సో పిఠాపురానికి మాత్రం ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో వచ్చాయనుకోవచ్చు.